హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ నల్లకలువ చాప్టర్ 27. ఈ స్టోరీ స్టార్ట్ చేసే ముందు రచయిత్ర గారు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు. ఈ వీడియోని వినేటప్పుడు మీరు వేద్ ఎక్స్ప్రెషన్స్ని రాజేంద్ర ప్రసాద్ గారి ఎక్స్ప్రెషన్స్లా ఊహించుకుంటేనే మీకు క్లియర్గా మీ కళ్ళ ముందు జరుగుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్తుంది. అండ్ లాస్ట్ సీన్లో కూడా స్లో మోషన్లో ఊహించుకోండి అని కూడా చెప్తుంది. ఇక ఆలస్యం లేకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వీళ్ళందరూ వేద్ ఏం చేస్తాడా అని టెన్షన్ పడుతుంటే మన వేద్ బాబు మాత్రం తన ఎదురుగా ఉన్న పెళ్లి కూతుర్ని చూడడం మానేసి విశ్వ ఎదురుగా కూర్చున్న పెళ్లి కూతుర్ని చూడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. వైషు మాత్రం దించిన తల ఎత్తకుండా ఉంటుంది. ఇప్పటి వరకు ఎలాంటి భయం కలగలేదు. కానీ వేద్ ముందు కూర్చోగానే టెన్షన్ స్టార్ట్ అవుతుంది పాపకి. అడ్డుతెరల వల్ల ముందున్న అమ్మాయే కనబడదు. ఇంకా పక్కన పెళ్లికొడుకు ముందున్న అమ్మాయి ఎలా కనబడుతుంది అని బుర్ర చించుకుంటూ ఎలా చూడాలి తనని అని ఆలోచనలోనే ఉంటాడు బాబు. ఇద్దరి చేతుల్లో జీలకర్ర బెల్లం పెట్టి ఒకరి తల మీద ఒకరు పెట్టమని పంతులు గారు అనేసరికి ఇప్పుడు ఈ క్లాత్ తీసేస్తే ఆ అమ్మాయి ఏమైనా కనపడొచ్చు అని అనుకొని చేతిలోని జీలకర్ర బెల్లం తెరచాటు నుంచి ఒకరి తల మీద ఒకరు పెట్టుకుంటారు ఇరు జంటలు. వాళ్ళు అలా పెట్టగానే అడ్డుతెర తీసేస్తారు. అలా తీయగానే తన తల మీద ఉన్న చెయ్యి వలన తల ఎత్తి చూడలేకపోతున్న వేద్కి అసహనంగా ఉంటుంది. ఒకసారి ఆ అమ్మాయి మారిందా లేదా, కన్ఫర్మ్ అయితే బావుండు అని తలదించుకుని అనుకుంటూ ఉంటాడు. అతని ఆలోచనలు చూపు మొత్తం విశ్వ పెళ్లి మీదే ఉండేసరికి తన ముందు ఉన్న పెళ్లి కూతురు కోసం పట్టించుకునే స్థితిలో లేడు మన బాబు. ఇప్పుడు వీళ్ళ ముందు ఉన్న అతిపెద్ద టాస్క్ కన్యాదానం. ముందే అనుకుని ఉండడం వల్ల వైషుకి సోమేశ్వర్ వాళ్ళు కన్యాదానం చేస్తే నిహారికకి కోటయ్య వాళ్ళు కన్యాదానం చేస్తారు. శరణ్య గారికి ఆ నీళ్లు పోయడానికే నడుము వంచలేక వైషు చేతుల మీద దృష్టి పెట్టకుండా ఈ పంతులు మంత్రాలు ఎప్పుడు ఆపుతాడా అని చూస్తూ ఉంటుంది. అలా ఆ ఘట్టం కూడా ముగిసి 3 ముళ్ళు వేయించే ప్రక్రియ దగ్గరికి వస్తారు పంతులు గారు. ఏ ఛాన్స్ దొరికినా వేద్ దృష్టి మాత్రం విశ్వ ముందు ఉన్న అమ్మాయిని చూడ్డానికే ట్రై చేస్తాడు. కానీ విశ్వ నిహారిక ఎదురుగా ఉండడం వల్ల విశ్వ బ్యాక్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది. బాబు, దిక్కులు చూడడం ఆపి ఈ సూత్రాలు తీసుకుని అమ్మాయి మెడలో కట్టు అనేసరికి విసుగ్గానే వాటిని చేతిలోకి తీసుకుంటాడు. ఒక్కసారిగా గుండె వేగం పెరిగిపోతుంది వేద్ బాబుకి. ఏంటి ఇలా అవుతుంది? కుంపదీసి విశ్వ ఆ నల్ల పిల్లినే పెళ్లి చేసుకుంటున్నాడా ఏంటి అని నిలబడడం వలన చూడొచ్చని తొంగి తొంగి మరీ చూస్తాడు. కానీ అక్కడ విశ్వ కూడా నిలబడేసరికి ఏం కనిపించదు మన బాబుకి. బాబు, తొందరగా కట్టు, ముహూర్తం దాటిపోతుంది అనగానే ముసుగు లోపలి నుండి 3 ముళ్ళు వేస్తాడు మన వేద్ బాబు మన వైషు మెడలో. అప్పటి వరకు తన పెళ్లి జరుగుతుందో లేదో అన్న సందిగ్ధంలో ఉన్న వైషుకి కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి. 3 ముళ్ళు వేసి చేతులు వెనక్కి తీసుకోబోతున్న వేద్ చేతులు 2 పట్టుకొని సంతోషంగా క్షణంలో తన పెదవులకు ఆనించుకోగానే వేద్ గుండె హై స్పీడ్లో దూసుకెళ్తుంది. ఏంటి పిల్ల ఎంత ఫాస్ట్గా ఉంది అనుకుని వెంటనే తన చేతులు వెనక్కి తీసుకుంటాడు వేద్ బాబు. అమ్మో, ముందు ఆ పిల్లని చూడాలి అని పక్కకి చూసేసరికి విశ్వ తాళి కడుతూ ఉండేసరికి ఏం కనిపించగా అసహనంగా అలాగే నిలబడి ఉంటే, బాబు ఇంకా పెళ్లి పూర్తి కాలేదు, కూర్చోవయ్యా అని పంతులు గారు అనగానే ఇటు వేద్ అటు విశ్వ ఇద్దరూ ఒకేసారి కూర్చుంటారు. వేద్కి భార్యని అయ్యాను అని సంతోషంలో మునిగిపోతుంది నిహారిక. విశ్వ మాత్రం
ఎలాంటి ఫీలింగ్ లేకుండా కూర్చుంటాడు. తర్వాత తలంబ్రాల ప్రోగ్రాం అనగానే వేద్ మొహం వెలిగిపోతుంది. ఇప్పుడు పెళ్లి కూతురు విశ్వ తల మీద తలంబ్రాలు పోస్తుంది. అప్పుడు నేను ఆ అమ్మాయి చేతులను గుర్తుపడతాను. అవును నల్లపిల్లి, నువ్వెంతమంది మధ్యలో ఉన్నా నీ చేతులను బట్టి కూడా నిన్ను గుర్తుపట్టగలను అని కన్నింగా నవ్వుకుంటూ ఉంటాడు. ఇటు తలంబ్రాలు వైషు మీద పోస్తూనే దృష్టి మాత్రం విశ్వతలపై నిలుపుతాడు. కానీ వైషు వెనకాలకి వినూత్న చేరి వేద్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే ఇటు ప్రదీప్ విశ్వ వెనకాల చేరి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళ వల్ల కూడా నిరాశ ఎదురవుతుంది వేద్కి. ఆ కోపంలోనే వదినా ఫాస్ట్ ఫాస్ట్ అని విన్ను అరుపులకి ఫ్రస్ట్రేషన్తో ఒక్కసారిగా తలంబ్రాలు ఉన్న అంచుని తీసుకొని వైషు మీద ఒక్కసారిగా కుమ్మరిస్తాడు. తొందర అయిపోతే విన్ను పక్కకి తప్పుకుంటుందేమో అని. అన్నయ్య ఏంటి నువ్వు అన్నీ నువ్వే పోసావ్, వదిన పోయొద్దా అని అలకగా అడిగేసరికి కావాలంటే ఇంటికి వెళ్ళాక ఒక 2 బత్తాల బియ్యం ముందు పెట్టుకుని నీకు బోర్ కొట్టే వరకు పోసుకుంటూనే ఉంటాం, కానీ ఇప్పుడైతే నువ్వు కాస్త పక్కకి తప్పుకోరా అని విన్నుని పుచ్చగిస్తాడు. సరే అని విన్ను పక్కకి తప్పుకొని అటు చూసేసరికి అక్కడ కూడా తలంబ్రాల ప్రోగ్రాం కంప్లీట్ అవుతుంది. వేద్లో ఒక భయంకరమైన నిట్టూర్పు. తర్వాత కూడా తనతో చిటికిన వేలు పట్టుకున్న వైషు చెయ్యి వైపు చూడకుండా విశ్వ చెయ్యి వైపు చూడాలని ప్రయత్నిస్తే ఎవరో ఒకరు అడ్డు రావడంతో అది కూడా కుదరదు. ఇక ఫైనల్గా అమ్మాయి నుదుటిన కుంకుమ పెట్టు బాబు అని పంతులుగారు అనగానే వేద్కి ఊపిరి ఆడిన ఫీలింగ్. ఇక ముసుగు తీయక తప్పదు, నేను చూడక తప్పదు అని అనుకుంటూనే వైషుకి కుంకుమ పెట్టడానికి నిల్చుంటాడు. ఇటు విశ్వ కూడా నిల్చుంటాడు. ఇద్దరు అమ్మాయిలు తలదించుకుని ఉంటారు. నైట్ పెళ్లి కనుక తాళి కట్టగానే అందరూ డిన్నర్కి వెళ్తారు. ఇటు సుమగారు భయపడుతూనే వైషు మేని ముసుగు తొలగిస్తారు. అటు నిహారికది కూడా తొలగిస్తారు. తలదించుకొని ఉండడం వలన వేద్కి సరిగ్గా అర్థమవ్వదు. బాబు కుంకుమ పెట్టు అనగానే తన చేతిని వైశ్య నుదుటి వైపు తీసుకెళ్తూనే చూపు విశ్వ చెయ్యి వైపు పెడతాడు. ఇద్దరూ ఒకేసారి అమ్మాయిల నుదుటిలో చేయి పెడతారు. విశ్వ బొట్టు పెట్టగానే తల పైకెత్తుతుంది నిహారిక. అప్పటికి వేద్ చెయ్యి వైషు పాపిట్లోనే ఉంటుంది. అలా నిహారిక తల పైకెత్తడం, విశ్వను చూసి షాక్ అవ్వడం, ఇటు వేద్ కళ్ళు పెద్దవయ్యి గుండె వేగం పెరగడం ఒకేసారి జరిగి తలని మెల్లిగా తను బొట్టు పెట్టిన వైషు వైపు తిప్పగానే నవ్వుతూ తననే చూస్తున్న వైషు మొహం కనపడడం, ఆ తర్వాత అంతా బ్లర్ అవ్వడం వెంటనే జరిగిపోతాయి. సో ఇదేనండి నల్ల కలువ 27th చాప్టర్. పాపం వేద్ పరిస్థితి ఏంటంటారు? కుంకుమ లాస్ట్లో పెడతారో లేదో రచయిత్ర గారికి తెలీదు. తన కన్వీనియంట్ కోసం తను అలా రాసింది. సో ఇందులో ప్లీజ్ లాజిక్స్ వెతకకండి. సో ఎలా అనిపించింది వీడియో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం, కొత్త స్టోరీస్ కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బాయ్.